మిత్రులందరికీ నమస్కారం. ఎవరి చేతుల్లో ఉంటే తెలంగాణ సురక్షితంగా ఉంటుంది, ఎవరి చేతుల్లో ఉంటే తెలంగాణ ప్రజలు అల్లాడిపోకుండా సమయానికి సమయంలో మంచిగా వ్యవసాయం చేసుకొని ఎటువంటి గొడవ లేకుండా ప్రశాంతమైన రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో ఉంటే చూస్తారు అన్నట్టుగా మన రేవంత్ రెడ్డి గారు నిన్న ఇంద్రవెల్లి సభలో స్టేజ్ మీద ఒక ఒర్రుడు కాదు, ఆ ఒర్రుడిని ఒకసారి మాటల ద్వారా న్యూస్లో వచ్చింది, దాన్ని చూద్దాం ఒకసారి. మా చేతుల్లోనే తెలంగాణ సేఫ్, మళ్ళా మాకే ఓటేయుండ్రి, సార్కే ఓటేయండి, లేకుంటే మారణ హోమాలే. ఎందుకంటే సార్ సీఎం గారు మరి ఎంపీ ఎలక్షన్లో ఎంచుకోకుంటే నేను ఆల్రెడీ అధికారంలో ఉండి మమ్మల్ని ఎంచుకోలేదా అని ఆ 6 గ్యారెంటీలు ఆపైన ఆపుతాడు సారు. కాబట్టి సార్కే ఓటేయండి, మళ్ళీ మర్చిపోయారు, యాద గుంచుకోండి జరా. మా చేతుల్లో తెలంగాణ సేఫ్, మళ్ళా మాకే ఓటేయండి. ఇంద్రవెల్లి కాంగ్రెస్ సభలో రేవంత్ మారణ హోమానికి నాటి కాంగ్రెస్ పాలకులే కారణం. ఇంద్రవెల్లి ఇష్యూపై అప్పుడే సారీ చెప్పిన సర్కారు కూలిపోతుందంటే మూతి పండ్లు రాలుతాయి. ఇంద్రపల్లి ఇష్యూలపై షారీ చెప్తే షారీ ఆ రోజు సోనియా గాంధీ చేసిన తప్పులకు ఈయన వచ్చి శారీ చెప్తాడు. ఆ శారీ చెప్తే ప్రజల యొక్క గాయాలు మానిపోతాయి. ఇంద్రవెల్లి 60 మంది గిరిజన బిడ్డలు పిట్టలు రాలంటే రాలేరు, మరి ఆ గాయాలు మానిపోతాయా? రేవంత్ రెడ్డి గారు సర్కారు కూలిపోతుందంటే మూతి పండ్లు రాలుతాయి. ఇంకా మీరే ఇక్కడ రౌడీ లెక్క వార్నింగ్ ఇస్తా ఉంటే ఇంకెక్కడ ఉంది తెలంగాణ? సురక్షితంగా యాడుంది, రక్షణగా యాడుంది? మళ్ళీ మాకే ఓటేయండి ఏ విధంగా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు? 2 లక్షల్లో 7,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. ఇజ్జత్ పోతుంది ఎవరికైనా చెప్పుకుంటే ముచ్చట. 2 లక్షలట, అందులో నుంచి 7,000 ఉద్యోగాలు ఇచ్చేసినట. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ల నర్సు వాళ్ళకైతే 7,120 పోస్టులు శాంక్షన్ చేసి వెళ్ళిపోయాడు కేసీఆర్ గారు. మరి ఆ విధంగా ఆయన చేసిపోయినప్పుడు ఈరోజు ప్రక్షాళన పెట్టి ఆ పోస్టులను భర్తీ చేయించారు ఈ ప్రభుత్వం. మరి ఈ 2 లక్షల నుంచి 7,000 మైనస్ చేసినట్టేనా? అంటే విద్యార్థుల నెత్తి మీద టోపీలు పెట్టినట్టేనా? విద్యార్థి గుండెల్లో గుడపాలు దింపినట్టేనా? ఈడ తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి తీర్థం. ఈ ముచ్చట చెప్పడం మర్చిపోయాను నేను. ఈ ప్రాజెక్టు ఉంది కదా, కాళేశ్వరము, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని పూర్తి స్థాయిలో అమ్మకంలో పెట్టేశాడు మన రేవంత్ రెడ్డి. ప్రజలకు తెలుసో తెలియదు, ఇది పూర్తి స్థాయిలో అది ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మంచి బేరం వస్తేనే అమ్మడానికి రెడీగా కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఈ ఊసులు ఎత్తుతున్నాడు చూడండి. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 200 యూనిట్లు ఫ్రీ. ఒడియమ్మ ఇజ్జత్ పోతుందిరా నాయన. ఎలక్షన్ల ముందేమో అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు అంటే చూసే ప్రజలు చూసుకుంటూ ఉంటారా అండి? మీరే చెప్పండి ప్రజలారా. మళ్ళీ అటు ఇటు పోయి ప్రజలకే బట్టిగా ఎసరు పెట్టిండండి. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 200 యూనిట్లు అంట. మరి జాబులు ఉండి ఆ జాబులు ఉన్న కుటుంబంలో ఆ అబ్బాయి వేరు పడిపోతే మిగతా కుటుంబం వాళ్ళు దిక్కు లేకుండా అదే పేదరికంలో అవస్థలు పడుతూ ఉంటారు కదా. మరి అలాంటి వారికి మీరు ఈరోజు రేషన్ కార్డు క్యాన్సిల్ చేసి ఉంచారు. మరి అలాంటి వారి కుటుంబాలకు ఈరోజు అన్యాయం చేసినట్టే కదా రేవంత్ రెడ్డి. అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం రానప్పుడు ఒక మాట. రేవంత్ రెడ్డి కథ ఇది ఉంది. ఇంద్రవెల్లి సాక్షిగా అందమైన అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి. మామూలు అబద్ధాలు కావవి. ఇంద్రవెల్లిల కాడ మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఆనాటి కాలంలో 60 మందిని చంపేసింది అన్నట్టుగా మాట్లాడారు రేవంత్ రెడ్డి. మళ్ళీ దానికి పై ముచ్చట్లుగా శారీ చెప్పిన రేవంత్ రెడ్డి గారు. శారీ ప్రజలకు ఎట్లాంటి హామీలు ఇచ్చిండో చూడండి. 200 యూనిట్లు, తెల్ల రేషన్ కార్డు, 2 లక్షల నుంచి 7,000 ఉద్యోగాలు ఇచ్చేసిండు. ఇటు ప్రాజెక్టులని చక్కగా సరిదిద్దుదాం. ఇంద్రవెల్లిలో ఇటువంటి నాటకాలు వేసుకుంటూ మన సార్ గారు అయితే ఏం చేశాడో చూశారు కదా. ఉడియమ్మ మైండ్ బ్లాక్ అయిపోద్దిరా నాయన ఇది చూస్తే. నీ అయ్యా ఎవడ్రా పండబెట్టి తొక్కుతాం, మూతి పండ్లు రాలుతాయి. చూశారా మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ఎంత స్వేచ్ఛ, ఎంత రౌడీ రాజ్యంలో ఏ విధంగా అయితే వార్నింగ్లు ఇస్తారో ఆ విధంగా వార్నింగ్ ఇస్తారు. మళ్ళీ మాది రామరాజ్యం, మాది యొక్క శ్రీకార చుట్టం, ప్రజల పాలనే మా వంతు సురక్షమైన పాలన. భాష ప్రధానం లేని పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీయే. మాట తీరు కూడా చక్కగా ఉండదు వీళ్ళకైతే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిజమే, మీరు ప్రజల్నే చక్కగా పట్టించుకున్నప్పుడు ప్రజలు మాట్లాడుకున్నారు, మీకు ప్రతిపక్షం వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. మరి మీకు అంతా ఉంటే అభివృద్ధి చేయండి. నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేది? ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే యాప చెట్టుకు కోదండ వేసి లాగుల తొండలు ఇడవండి. సామాన్యుడు కూడా అడగచ్చు, ఒక సామాన్య రైతు కూడా అడగచ్చు, సామాన్య క్యాండిడేట్ కూడా అడగచ్చు, నాలాంటి జర్నలిస్ట్ అడగచ్చు. వారిని యాప చెట్టుకు ఏలాడదీసి కోదండలు పెట్టి అందులో తొండలు పెడతారు మీరు. ఏం రేవంత్ రెడ్డి గారు?
మామూలుగా వచ్చినట్లేదు కదా అని పిలుపునిచ్చారు. నీ అయ్యా నీ ఖాందాన్ మొత్తం వచ్చిన బొర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం, ఎవడన్నా 3 నెలలకో 6 నెలలకో ప్రభుత్వం పడుతుందని అంటే మూతి పండ్లు రాల్తాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఈ విధంగా మాటలు అంటే మాత్రం ప్రజలు అందుకుంటారు. రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీని బరాబర్ అందుకుంటారు. తమ్మిడి హెట్టి ప్రాజెక్టు కడతాం, యాడ కడతారా నాయన, మొత్తం అమలు పాడు చేసి బ్యారర్లకు పెట్టుకున్నారట. మరి ఇప్పుడేమో కడతామని ప్రజల ముందేమో సాకు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అటు నాగార్జున సాగర్ డ్యాంలో సుక్క నూలు లేకుండా పోయింది. కాంగ్రెస్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును మూసేసే కుట్రలు చేస్తుందని చాలా కాలంగా సాగునీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలకు సీఎం మాటలు మరింత బలాన్నిచ్చాయి. తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కడతామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. తుమ్మిడి హెట్టి దగ్గర కొత్త ప్రాజెక్టు కట్టాలనే ఉద్దేశంతోనే మొదటి నుంచి కాళేశ్వరాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇక తుమ్మిడి హెట్టి కాడ కొత్త ప్రాజెక్ట్ని ఎందుకు చూస్తున్నారో తెలుసా? కేసీఆర్ దాని మీద కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. మనం కూడా అవినీతిగా సంపాదించుకోవాలంటే దొరికిపోతాం కాబట్టి ఏదో ఒక ప్లాన్ వేయాలని అక్కడైతే మళ్ళీ ప్రాజెక్టు కట్టడానికి అయితే ప్లాన్లు వేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రాజెక్టు కడితే దాంట్లో నుంచి అంతో కొంత మిగులుతుంది కదా, అంతో కొంత నొక్కేయడానికి గంతే, ఉన్నదాన్ని రిపేర్ చేయడం శాత కాదు కానీ కొత్తగా కడతారట. చూడండి వీళ్ళ యొక్క అవినీతి యొక్క ఆలోచన. ఇప్పుడు అదే నిజమే విషయంపై స్పష్టత వచ్చింది. రాబోయే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పక్కన పెట్టేసి అవకాశాలు ఉన్నాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పక్కన పెట్టేస్తే కనుక మనకు కెనాలు రావడం కష్టమే, గంతే, కెనాలు రావడం కష్టమే, మిషన్ భగీరథ రావడం కష్టమే, సుక్క నీళ్ళు లేకుండా అయిపోతాం లాస్ట్కి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాం, 7,000 ఇచ్చేసినాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీలు ఇచ్చామని, అందులో ఇప్పటికే 7,000 ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తాము ఇవ్వాల్సింది మరో 1,90,000 మాత్రమేనన్నారు. అందులో త్వరలోనే 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఓడినాయుడు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తారట. కాబట్టి విద్యార్థులందరూ ఇక రోడ్ల మీద పరుగులు పెట్టండి, బుక్కులు బట్టి చదువుకుంటూ ఉండండి. మన సార్ వచ్చేస్తున్నాడు. సార్ వచ్చి రాగానే 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు రిలీజ్ చేస్తారట. కేసీఆర్ అమలు చేసిపోయిన ఆ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు భర్తీగా దిక్కులేదు. ఇప్పుడు సార్ వచ్చేట 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తారట. నోటికి అదుపు లేదు, నోటికి తాళం వేసేది లేదు, కప్పాల్సినట్టు అర్థనే ఉన్నారు. ఇష్టం వచ్చిన హామీలు ఇస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అధికారం ఎక్కేందుకు నానా రకాలుగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే ఈసారి ఎంపీ ఎలక్షన్లో గెలవడానికి ఏం చేయడానికి కూడా దిగజారుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే 15,000 ఉద్యోగాలు ఇస్తే మంచిదే, కానీ ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఈ విధంగా అంటున్నారు. మరి మొన్నటిదాకా విద్యార్థులందరూ ధర్నా చేస్తూ ఉంటే ఎటు పోయారు రేవంత్ రెడ్డి గారు, ఎటు పోయారు మీరు? ఇంద్రవెల్లికి వెళ్ళి నాగవ జాతరకి వెళ్ళి సభలో సంత పెడుతున్నారు. అర్థం కాక ప్రజలు ఆందోళనగా మీ సైడ్ అడుగుతున్నారు. వారిక్కడ ఇంటర్వ్యూ ఇవ్వండి, వారిక్కడ ప్రశ్నిస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు దొంగలు తిరిగినట్టు తిరుగుకుంటూ ఉంటారు రాష్ట్రాన్ని బట్టి. ప్రజలను చూడండి వీళ్ళ కథ ఏ విధంగా ఉందో.